ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. మరి ఇప్పుడు ఈ కథలోకి వెళ్ళిపోదామా? ఒక గ్రామంలో 6 అంధులు మొదటిసారి ఏనుగుని ఎదుర్కొన్నారు. అంధులు అంటే కళ్ళు కనిపించని వారు. ప్రతి ఒక్కరూ ఆ ఏనుగుని ఒక్కొక్క భాగం పట్టుకొని ఒక్కో రకంగా చెప్పడం మొదలుపెట్టారు. మొదటివాడు ఇది గోడ అని, రెండవ వాడు మీరందరూ తప్పుగా ఉన్నారు ఇది పాము అని, మూడవ వాడు చెట్టు అని, నాలుగవ వాడు ఇది తోక అని, ఐదవ వాడు ఇది తాడు అని, ఆరవ వాడు ఇది జంతువు అని చెప్పడం మొదలుపెట్టారు. ఇలా వీరు ఒకరికొకరు వాదనలు చేసుకోవడం విన్న ఒక ముసలాయన అక్కడికి వచ్చాడు. వచ్చి చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ సరైన వారు, కానీ మీరు సత్యంలోని కొంత భాగాన్ని మాత్రమే చూస్తున్నారు. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఏనుగుని పోలి ఉంటుంది. ఇది ఏనుగు. ఏనుగు గోడలాగా పొడుగుగా ఉంటుంది మరియు పాము లాంటి తొండము ఉంటుంది. ఏనుగుకు తోక ఉంటుంది, అది తాడులాగా ఉంటుంది మరియు ఏనుగు చెట్టులాగా పెద్దగా ఉంటుంది. ఇది జంతువే. ఇవన్నీ కలిపితే వచ్చేదే ఏనుగు. మీరేమో నాది సత్యం అని పోట్లాడుకుంటున్నారు. మీరందరూ చెప్పినది కరెక్టే, కానీ వాటన్నిటిని కలిపిన తర్వాతనే వస్తుంది సత్యం. మీరు ఇలా వాదన చేయకుండా అన్నిటిని కలిపి ఆలోచించి ఉంటే మీకు సత్యం నేను చెప్పకముందే తెలిసిపోయేది ఇది ఏనుగు అని అంటాడు ఆ ముసలాయన వాళ్ళందరితో. అప్పుడు వారు అర్థం చేసుకుంటారు, సత్యం కేవలం మనం అనుకుంటే కాదు, అందరి మాటలు విన్న తర్వాత వచ్చేదే నిజమైన సత్యం అనేది అర్థం చేసుకుంటారు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మనం ఒక మాట విన్న తర్వాత అదే అసలైన వాస్తవం అని మనం తెలుసుకోలేము. అందరికీ తమ తమ సత్యాలు ఉంటాయి, కానీ నిజం మొత్తం తెలుసుకోవాలంటే అందరి అభిప్రాయాలను కలిపి చూడాలి. అంతేకాని ఒకరి మాట మాత్రమే విని అదే సత్యం అంటే అబద్ధం నిజం కాదు. నిజం బయటికి రావాలి అంటే అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే నిజం అనేది బయటికి వస్తుంది. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. నచ్చితే నచ్చింది అని, నచ్చకపోతే నచ్చలేదు అనేది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.